22 జూలై 2022 మన విన్స్ మెక్మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ చేసిండు. అంటే ఇక ఆల్మోస్ట్ రిటైర్మెంటే. అండ్ దాని తర్వాత 25 జూలై 2022కి మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్గా డిక్లేర్ చేసింది ద గేమ్ ట్రిపుల్ హెచ్కి హెడ్ ఆఫ్ క్రియేటివ్ అని. దాని తర్వాత ద గేమ్ ట్రిపుల్ హెచ్ చీఫ్ కాంటెంట్ ఆఫీసర్లా అఫీషియల్గా మారిపోయిండు. అంటే ట్రిపుల్ హెచ్ చేతుల్లో చాలా ఎక్కువ పవర్స్ వచ్చేసినాయి. లైక్ ఇప్పుడు హెడ్ ఆఫ్ క్రియేటివ్ అంటే చీఫ్ కాంటెంట్ ఆఫీసర్ ఇలా పని ఏంటంటే ఇప్పుడు ఈ పోస్ట్ ఏంటంటే మొత్తం మేనేజ్ చేయాలి. లైక్ టీవీ షోస్, స్ట్రీమింగ్ షోస్, ప్రీమియం లైవ్ ఈవెంట్స్, సోషల్ మీడియా కాంటెంట్ అండ్ మన టాలెంట్ అంటే మన సూపర్ స్టార్స్, స్టోరీ లైన్స్. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఇది స్టోరీ లైన్స్ అన్నప్పుడు ఇది కొంచెం మైండ్లో గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీకు మొత్తం వీడియో ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో ట్రిపుల్ హెచ్ చేతిలో మొత్తం కంట్రోల్ వచ్చేసింది. స్టోరీ లైన్స్ పైన, సూపర్ స్టార్స్ పైన, అన్నిటిపైన కంట్రోల్ వచ్చేసింది ద గేమ్ ట్రిపుల్ హెచ్కి. అండ్ దాని తర్వాత అందరు ఫ్యాన్స్ మనసులో ఒకటి ఉండే అండ్ అది ఏంటంటే ఇప్పుడు వస్తుందిరా అసలైన మజా. ఎందుకంటే ముసలోడు వెళ్ళిపోయిండు విన్స్ మెక్మ్యాన్. అండ్ ఇప్పుడు ట్రిపుల్ హెచ్ కంట్రోల్లో వచ్చిండు. ఇప్పుడు చూడడానికి దొరుకుతాయి చూడు మనకి అసలైన స్టోరీ లైన్స్, అసలైన మ్యాచెస్, ఇవన్నీ చూడడానికి దొరుకుతాయి. ద గేమ్ ట్రిపుల్ హెచ్ ఇప్పుడు మామూలుగా బుక్ చేయడు మన సూపర్ స్టార్స్కి అని చాలామంది ఫ్యాన్స్ చాలా ఆశ పెట్టుకున్నారు. కానీ ఏమైంది? రోజుకి మన డబ్ల్యూడబ్ల్యూ మొత్తంకే సర్వనాశనం అయిపోతుంది. అండ్ దీంట్లో ఫ్యాన్స్ తప్పు లేదు. ఫ్యాన్స్ అప్పుడు ట్రిపుల్ హెచ్తో అంటే ఇంత ఆశ ఎందుకు పెట్టుకున్నారు? అంటే ట్రిపుల్ హెచ్ ఇంత మంచిగా బుక్ చేస్తాడని ఈ హోప్ ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకంటే ఎన్ఎక్స్టీకి మన గేమ్ ట్రిపుల్ హెచ్ కంట్రోల్ చేసినప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్లో కంట్రోల్ చేసిండు. అక్కడ నుంచి చాలా మంచి సూపర్ స్టార్స్ వచ్చినారు. అంటే ఒక క్యారెక్టర్ అంటే ఒక సూపర్ స్టార్స్ క్రియేట్ చేసిండు. రెస్లర్ ప్రతి ఒక్కరు అయిపోతారు, కానీ సూపర్ స్టార్ కావడమే చాలా పెద్ద మాట. అండ్ ట్రిపుల్ హెచ్ అదంతా ఎన్ఎక్స్టీలో చేసిండనే ఫ్యాన్స్ ఒక ఆశ పెట్టుకున్నారు. బట్ ఇప్పుడు ఏమైంది? మొత్తం సర్వనాశనం అయిపోతుంది. సో వెల్కమ్ టు నో మర్సీ టాక్ ఎపిసోడ్ 3. నేను అసల్లో ఈరోజు నో మర్సీ టాక్ షో ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ పైన చేద్దాం అనుకున్నాను. అండ్ నా మనసులో డీన్ ఆంబ్రోస్ పేరు ఉంది. అంటే డీన్ ఆంబ్రోస్ పైన అవి నేను నో మర్సీ టాక్ షో చేద్దాం అనుకున్నాను. బట్ ఒకటేసారి ఈ వారంలో ఏం జరిగిందో అది చూస్తుంటే నేను కంట్రోల్ చేయలేకపోయినాను బాస్ ఈ వీడియో చేయడానికి. అంటే ద గేమ్ ట్రిపుల్ హెచ్కి నేను ఎంత పెద్ద ఫ్యాను అది అందరికి తెలుసు. నేను డబ్ల్యూడబ్ల్యూది బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేసినప్పుడు అక్కడ వచ్చిన ఫ్యాన్స్కి, అక్కడ వచ్చిన మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీకి తెలుసు. నేను నా ఎంట్రీ తీసుకున్నప్పుడు ట్రిపుల్ హెచ్ థీమ్ సాంగ్ పైన ఎంట్రన్స్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒకప్పుడు అంటే ట్రిపుల్ హెచ్కి బిగ్గెస్ట్ ఫ్యాన్, అంటే ఇప్పుడు ఫ్యానే. బట్ నేను ట్రిపుల్ హెచ్ రెస్లింగ్కి ఫ్యాన్ బాస్ ఓపెన్ చెప్పాలంటే. కానీ ట్రిపుల్ హెచ్ బుకింగ్ ఫ్యాన్ మాత్రం నేను అస్సలు కాదు బాస్. ఎందుకంటే ట్రిపుల్ హెచ్ చాలా బేకార్గా బుక్ చేస్తుండు మన డబ్ల్యూడబ్ల్యూకి. ఓపెన్ చెప్పాలంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి మీరు చాలా నిజాయితీగా ఆన్సర్ ఇచ్చేయండి. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే ట్రిపుల్ హెచ్ కంట్రోల్ వచ్చినప్పటి నుంచి ఏదైనా ఒక్క సూపర్ స్టార్ పేరు చెప్పండి, కోడీ రోడ్స్ తప్ప. ఒక సూపర్ స్టార్ పేరు చెప్పండి. ఏ సూపర్ స్టార్ క్యారెక్టర్ అంటే ఒక రెస్లర్కి ఒక సూపర్ స్టార్లా మార్చిన సూపర్ స్టార్ పేరు చెప్పండి బాస్. నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినాను, రెస్లర్ ప్రతి ఒక్కరు అయిపోతారు, కానీ ఒక రెస్లర్ నుంచి సూపర్ స్టార్ కావడమే చాలా పెద్ద మాట. అండ్ మన విన్స్ మెక్మ్యాన్ చాలా సూపర్ స్టార్స్ అంటే చాలా రెస్లర్స్కి ఒక సూపర్ స్టార్లా మార్చిండు. అందుకనే కదా ఈ లెజెండ్స్ అంటే వీళ్ళందరూ మన ఫేవరెట్ సూపర్ స్టార్స్ ఎందుకైనారు? ఎందుకంటే అలా క్యారెక్టర్కి మన ఫేవరెట్ క్యారెక్టర్ అయ్యేలా చేసిండు విన్స్ మెక్మ్యాన్. అండ్ ద గేమ్ ట్రిపుల్ హెచ్ కంట్రోల్ వచ్చినప్పటి నుంచి చెప్పండి ఏ రెస్లర్ ఒక సూపర్ స్టార్లా మారిండు? పేరు చెప్పండి, ఒక్క పేరు చెప్పండి నాకు. సూపర్ స్టార్ అని తెలుసు కదా, ఏదో మిడ్ కార్డ్ సూపర్ స్టార్ కాదు, సూపర్ స్టార్ అంటున్నాను. మీ మనసులో ఓన్లీ ఒకటొక పేరు వచ్చినట్టుంది, అండ్ అది కోడీ రోడ్స్ కదా.
అందుకే నేను చెప్పినాను కోడి రోడ్స్ తప్ప అని. ఎందుకంటే కోడి రోడ్స్ తప్ప ఇంకా ఎవ్వరు కనిపించడం లేదు అక్కడ ద గేమ్ ట్రిపుల్ హెచ్కి. కోడి రోడ్స్ పైనవి ఒకరోజు కోడి రోడ్స్ పాలిటిక్స్ పైనవి నో మర్సీ టాక్ ఎపిసోడ్ వచ్చేస్తుంది, డోంట్ వరీ. బట్ ఈరోజు మనము ద గేమ్ ట్రిపుల్ హెచ్ గేమ్ పైన మాట్లాడబోతున్నాం. అంటే పాలిటిక్స్ అని చెప్పొద్దు, ఎందుకంటే ట్రిపుల్ హెచ్కి గేమ్ ఆడడం చాలా ఇష్టము. అండ్ అదే గేమ్ అక్కడ ట్రిపుల్ హెచ్ ఆడుతున్నాడు. అండ్ దానివల్ల ఏమైపోతుందంటే ఫ్యాన్స్ మనసులో ఉన్న ఒక రెస్పెక్ట్, అంటే డబ్ల్యూడబ్ల్యూ అంటే ఒక ఫేవరెట్ అని ఒకటి ఉంటుంది కదా, అది స్లోలీ ఖతం అయిపోతుంది. అండ్ ఈ రసల్ పలూజా తర్వాత అయితే నిజం చెప్పాలంటే చాలా సర్వనాశనం టైప్ అయిపోయింది. ఎందుకంటే నేను రీసెంట్లీ ఒక వీడియోలో చాలా క్లియర్గా చెప్పినాను, ESPN వాళ్ళు అంటే ఏ నెట్వర్క్ పైన వెళ్ళిందో అంటే పిఎల్ఈస్, అదే నెట్వర్క్ వాళ్ళు అలా కంట్రీలో చాలా క్లియర్లీ చెప్పేసినారు ఈ రసల్ పలూజాకి వాళ్ళు C గ్రేడ్ ఇస్తారని. ఈ రసల్ పలూజా మెయిన్ ఈవెంట్వి బేకార్ ఉండే, జస్ట్ ఒక స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లా ఉండే రసల్ పలూజాది మెయిన్ ఈవెంట్ అని. సో ఈ టైప్లో బుక్ చేస్తే ఓవర్ సైలెంట్గా కూర్చుంటారు. ఈరోజు ట్రిపుల్ హెచ్ ఫ్యాన్ నేను నో మర్సీ టాక్ ఎపిసోడ్ చేస్తున్నా అంటే దీని ఇంకా ఇదే రీజన్. రసల్ పలూజా కంటే ముందు ట్రిపుల్ హెచ్ ఒక ప్రామిస్ చేసిండు. అండ్ ఆ ప్రామిస్ ఏంటంటే మీకు చాలా మంచి సర్ప్రైజెస్ చూడడానికి దొరుకుతుంది రసల్ పలూజాలో అని. బట్ ఏమైంది, ఏదో టికెట్ సెల్లింగ్ కోసం చెప్పినట్టు అనిపించింది. అండ్ రసల్ పలూజాలో మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కోడి రోడ్స్ ఎందుకు బుక్ చేసిండు? అండ్ ఇందాక క్వశ్చన్ అడిగినా కదా, ఏదైనా రెస్లర్ ఒక సూపర్ స్టార్లా మార్చిండా అని. ఓపెన్లీ చెప్పాలంటే సూపర్ స్టార్స్కి బేకార్ చేస్తుండు. ఎలెనైట్ బి కొంచెం టైం అంటే రీసెంట్ టైంలో అంటే ట్రిపుల్ హెచ్ వచ్చినప్పుడు బి ఎలెనైట్ కొంచెం పేరు సంపాదించిన. బట్ ఏమైంది, ఎలెనైట్ క్యారెక్టర్కి మొత్తము అంటే పైకి వెళ్ళి కిందికి తీసుకొచ్చేసినారు. AJ స్టైల్స్, డ్రూ మ్యాకింటైర్, రోమన్ రేన్స్కి అయితే వీళ్ళు తుడుపనికి ట్రై చేస్తున్నారు. ఓపెన్లీ చెప్పాలంటే ద గేమ్ ట్రిపుల్ హెచ్ రోమన్ రేన్స్ 4 సంవత్సరాల నుంచి ఏం చేసిండో, లాక్డౌన్ టైం నుంచి ఏమేమి చేసిండో అదంతా మొత్తం హిస్టరీలో తుడుపనికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒకటి గమనిస్తే రీసెంట్ టైంలో మీరు ఒకటి గమనిస్తే మీకు ఒకటి అర్థమవుతుంది, మొత్తం కోడి రోడ్సే అని అంటున్నారు వాళ్ళు. కానీ రోమన్ రేన్స్ ఇంత చేసిండని చెప్పడం లేదు. కానీ ఇప్పుడు మీరు ఒక 2 వారాల నుంచి మీరు గమనిస్తే ఒకటి అర్థమవుతుంది, ఫ్యాన్స్ కోడి రోడ్స్ పైన హేట్ చేయడం ఒక నెల నుంచే హేట్ చేయడం స్టార్ట్ చేసినట్టు. జాన్ సీనాతో ఫ్యూడ్లో వచ్చినప్పుడే కోడి ఒక హేట్ అనేది అనేది వచ్చింది. దాని తర్వాత ట్రిపుల్ హెచ్ ఇంకో గేమ్ ఆడిండు. అండ్ ఆ గేమ్ ఏంటంటే ఇంటర్వ్యూస్లో రోమన్ రేన్స్ గురించి ఇప్పుడు కొంచెం గొప్పగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుండు. ఎందుకంటే కోడి రోడ్స్ కీలు ఫోర్స్ఫుల్లీ ఒక బేయి ఫేస్ చేస్తున్నారు, బిగ్గెస్ట్ బేయి ఫేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అక్కడే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. అండ్ అదే గేమ్ మొత్తం ఉల్టా పడుతుంది మన ట్రిపుల్ హెచ్ పైన. అందుకని ఇప్పుడు రోమన్ రేన్స్ గురించి కొంచెం గొప్పగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుండు ట్రిపుల్ హెచ్. ఎందుకంటే బై ఛాన్స్ ఏమైనా గడబడ్ అయిపోతే డబ్ల్యూడబ్ల్యూలో అంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అయిపోతే, అంటే డబ్ల్యూడబ్ల్యూ ఇంకెక్కువ లాస్లో వెళ్ళిపోతే, లేదంటే ఫ్యాన్స్ హేట్ ఇంకెక్కువ పెరిగిపోతే అప్పుడు రోమనే పనికి వస్తాడు కదా డబ్ల్యూడబ్ల్యూ కాపాడడానికి. అప్పుడు వీళ్ళకి అసలైన హెడ్ ఆఫ్ ద టేబుల్ గుర్తొస్తాడు కదా. సో అందుకని వీళ్ళు అంటే ట్రిపుల్ హెచ్ మెల్లమెల్లగా రోమన్ రేన్స్ గురించి కొంచెం గొప్పగా మాట్లాడుతుండు. చాలా సూపర్ స్టార్స్ ఇందా చెప్పినా కదా, అది ఎలెనైట్ అయినా సరే, డ్రూ మ్యాకింటైర్ అయినా సరే, AJ స్టైల్స్ అయితే మరి పాపం గాయస్, AJ స్టైల్స్ అయితే అసలు ఎంత బేకార్ బుకింగ్ నడుస్తుంది AJ స్టైల్స్ది. అండ్ ఇంకా చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. మీరు ఫిన్ బ్యాలర్కి చూడండి, ఫిన్ బ్యాలర్ ఫేస్ పైన మీకు ఒకటి కనిపిస్తుందా ఎంత బాధలో ఉంటాడో ఫిన్ బ్యాలర్? అసలు ఎంత బేకార్ బుకింగ్ ఉంది ఫిన్ బ్యాలర్ది. అంటే టైటిల్సే ఛాంపియన్షిప్ ఇంపార్టెంట్ అని కాదు, బుకింగ్ చాలా ఇంపార్టెంట్ బాస్. ఒకవేళ బుకింగ్ మంచిగా ఉంటే, ఒకవేళ ఆ సూపర్ స్టార్కి మంచిగా బుక్ చేస్తే, టైటిల్ ఉన్నా లేకపోయినా, ఛాంపియన్షిప్ గెలిచినా గెలకపోయినా ఆ సూపర్ స్టార్ వాల్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మన విన్స్ మెక్మ్యాన్ అదే చేస్తుండే. మీరు విన్స్ మెక్మ్యాన్ ఏరాలో చాలా మెయిన్ ఈవెంట్స్ వితౌట్ టైటిల్ బి చూసినారు. ఎందుకంటే కొన్ని మ్యాచెస్కి, కొన్ని ఫ్యూడ్స్కి టైటిల్, ఛాంపియన్షిప్ ఇవన్నీ ఏం అవసరం ఉండదు. అలా పేరు, అలా ఫ్యూడే నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది. సో అందుకని మనకి విన్స్ మెక్మ్యాన్ ఏరాలో వితౌట్ ఛాంపియన్షిప్ మ్యాచెస్ మనకి
మెయిన్ ఈవెంట్లో చూడడానికి దొరికినాయి. కానీ రీసెంట్ టైంలో ట్రిపుల్ హెచ్ ఏం చేసిండు, రసల్ పలూజాలో కావాలంటే కనీసం మన ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్కైనా బుక్ చేసినా మంచిగా ఉంటుండే, స్టెఫ్నీ వకేర్ వర్సెస్ ఇయో స్కై మ్యాచ్. బట్ అది మెయిన్ ఈవెంట్లో బుక్ చేయలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ మ్యాచ్ ఎందుకు చెప్పినా అంటే దానికి ఒక రీజన్ ఉండే. న్యూ ఛాంపియన్ ఎవరు, నయోమి టైటిల్ రిలెంక్విష్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ టైటిల్ ఎవరు గెలుస్తుంది, ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అంటే ఇప్పుడు ఎవరు గెలుస్తారు, అది స్టెఫ్నీ వకేరా లేదా ఇయో స్కైయా అంటే ఒక స్టిపులేషన్ టైప్ ఉండే, ఒక సస్పెన్స్ ఉండే దీంట్లో. సో దానికైనా మెయిన్ ఈవెంట్లో బుక్ చేసిన మంచిగా ఉంటుండే కనీసం. లేదంటే మన ఈ మ్యాచ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ అదైనా మెయిన్ ఈవెంట్లో బుక్ చేసిన మంచిగా ఉంటుండే, కానీ బుక్ చేయలేదు. సిఎం పంక్ ఏజెలీ వర్సెస్ సెత్ రాలిన్స్ అండ్ బెక్కీ లించ్ మ్యాచ్కైనా రసల్ పలూజా మెయిన్ ఈవెంట్లో బుక్ చేసిన మంచిగా ఉంటుండే, కానీ బుక్ చేయలేదు. బుక్ చేస్తే ఏ మ్యాచ్ బుక్ చేసాడు, కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్. ఎందుకంటే అది అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం ఉండే అని. సరే, ఒకవేళ అది అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం ఉందని బుక్ చేసిండు, ఓకే. కనీసం ఆ మ్యాచ్లో ఏదైనా సస్పెన్స్ టైప్ ఏదైనా ఉంటే ఫ్యాన్స్కి ఆటోమేటిక్గా మజా వస్తుండే. కానీ ఆ మ్యాచ్ ఎంత నార్మల్గా ఎంత బేకార్గా ఉండే. ఎస్పెషలీ డ్రూ మ్యాకింటైర్ క్యారెక్టర్ దాంట్లో సర్వనాశనమైంది. ఓపెన్ చెప్పాలంటే ఎంత కష్టపడి ఒక సూపర్ స్టార్ది ఒక క్యారెక్టర్ అనేది ఒకటి సెట్ అవుతుంది, అండ్ దాన్ని ఇంత బేకార్ చేస్తే ఎంత వేస్ట్ మాట అది మీరే చెప్పండి. అండ్ ఈరోజు నో మర్సీ టాక్ ఎపిసోడ్ చేసిన అంటే దీని ఇంకా ఒక రీజన్ ఉంటుంది, అండ్ కొన్ని సీక్రెట్స్ నేను రివీల్ చేస్తాను బ్యాక్ స్టేజ్ ఏమేమి జరుగుతుందో. సో ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే బ్యాక్ స్టేజ్ కొంతమంది సూపర్ స్టార్స్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఈ బుకింగ్తో హ్యాపీ లేరంట. మీరు కొన్ని రూమర్స్ వింటే మీకు సూపర్ స్టార్ చాలా హ్యాపీ ఉన్నారని ఇలాంటి రూమర్స్ మీకు వినపడతాయి. ఎందుకంటే ఆ రూమర్స్ మీ అందరికీ వినపడేలా చేస్తారు ఈలే, మీ చెవుల వరకు వచ్చేలా చేస్తారు ఈలే. ఎవరు, డబ్ల్యూడబ్ల్యూఈ ద గేమ్ ట్రిపుల్ హెచ్. మొత్తం సోషల్ మీడియా పైన కంట్రోల్ ట్రిపుల్ హెచ్దే ఉందని చాలా క్లియర్లీ నేను స్టార్టింగ్లో చెప్పినాను. ఓకే, అందుకే కదా ఆఫ్ ఎయిర్లో కొన్ని హీల్ టర్న్స్ చేపించిండు. అంటే అప్పుడప్పుడు బుకింగ్ కొంచెం బాగానే చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ట్రిపుల్ హెచ్ ప్రాబ్లం ఏంటంటే లాంగ్ టర్మ్ స్టోరీ లైన్ చేద్దామని అనుకుంటాడు, కానీ ఆ లాంగ్ టర్మ్ స్టోరీ లైన్స్ దాంట్లో ఏమైపోతుందంటే ఫ్యాన్స్ చాలా ఈజీలీ ప్రిడిక్షన్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అది తెలిసిపోతుంది. అంటే ఎలాంటి సస్పెన్సే లేదు. మీరు ఎలాంటి మూవీ చూసినా సరే, మీరు రెస్లింగ్ చూసినా సరే, మీకు ఒక డ్రామా, ఒక ఎమోషన్, దాంట్లో ఒక సస్పెన్స్ ఉంటేనే మీకు మజా వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, మొత్తం బేకార్ అవుతుంది. సో మన టాపిక్ వస్తే అంటే బ్యాక్ స్టేజ్ గురించి మాట్లాడితే చాలామంది సూపర్ స్టార్స్ హ్యాపీ లేరంట. అండ్ కొంతమంది సూపర్ స్టార్స్ కంప్లైంట్ ఏంటంటే గేమ్ ట్రిపుల్ హెచ్తో ఎవరు మంచిగా ఫ్రీ ఉంటారో, అంటే ఫ్రీ అంటే ఓపెన్ చెప్పాలంటే ట్రిపుల్ హెచ్ ఫేవరెట్స్కే కొంచెం మంచిగా బుక్ చేస్తుండంట. మిగతా వాళ్ళకి టీవీ టైం దొరకడం చాలా పెద్ద మాట అయిపోతుంది కంప్లైంట్ చేస్తున్నారు. అంటే బ్యాక్ స్టేజ్ నుంచి ఇది ఒక టాక్. అర్థమైందా మీకు? అంటే ట్రిపుల్ హెచ్ ఫేవరెట్సే కొంచెం మంచిగా బుక్ చేస్తుండు. ఇప్పుడు ఎవరెవరికి అంత మంచిగా బుకింగ్ లేదు, ఇక మీరు అర్థం చేసుకొని వాళ్ళు ట్రిపుల్ హెచ్ ఫేవరెట్ లిస్ట్లో లేరని. దాంట్లో ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ ఉన్నాడు, దాంట్లో ఏజే స్టైల్స్ అయినా సరే, మన జాన్ సీనా అయినా సరే. జాన్ సీనాకి అయితే రసల్ పలూజాలు ఏం చేసిండో మీరు చూసినారు, రోమన్ రేన్స్ ఏం జరుగుతుందో అది మీరు చూస్తున్నారు. ఓకే, సో ఇది మ్యాటర్. అండ్ అంతేకాదు, ఇప్పుడు నేను మీ అందరికీ ఇప్పుడు దీన్ని మీరు ఒక సీక్రెట్ అనుకుంటారా, లేదా ఇది ఒక ఫ్యాన్స్ థియరీయా, ఒక రూమరా, మేమేం చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే నేను ఫ్యాన్స్ సైడ్ నుంచి ఈ థియరీ నేను విన్నాను సోషల్ మీడియాలో, నేను కొన్ని రూమర్స్లో ఇది విన్నాను. సో అందుకనే ఇప్పుడు నేను మీ అందరితో ఒకటి షేర్ చేయబోతాను. మేబీ చాలా పెద్ద సీక్రెట్ కావచ్చు. అందుకనే నో మర్సీ టాక్ షో చేసినాను ఈరోజు ట్రిపుల్ హెచ్ పైన. అండ్ మనం బుకింగ్ గురించి అయితే మాట్లాడేసినాం, మనము బ్యాడ్ బుకింగ్ గురించి మాట్లాడేసినాం, బ్యాక్ స్టేజ్ రియాక్షన్ గురించి మాట్లాడినాం. అండ్ ఇప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతుంది, దీని ఇంకా రీజన్ ఏంది? సో ఇప్పుడు మీరు ఇది వింటే షాక్ అవుతారు. అండ్ అది ఏంటంటే
ట్రిపుల్ హెచ్ కావాలని డబ్ల్యూడబ్ల్యూఈ కొంచెం బేకార్గా బుక్ చేస్తుండే. ఎందుకంటే ఈ టీకేఓ ఈ ఎండవర్ వాళ్ళు మళ్ళొక్కసారి డబ్ల్యూడబ్ల్యూఈకి విన్స్ మిక్మ్యాన్కే అమ్మేయాలని. చూడండి, ఇది చాలా పెద్ద మాట ఇది యాక్చువల్ చెప్పాలంటే. అందుకే చెప్తున్నాను, దీన్ని నేను థియరీ అని చెప్పినాను, దీనికి రూమర్ అని చెప్పినాను. ఎందుకంటే ఇది నిజంగా ఒక టాక్ ఉంది. ఎందుకంటే ట్రిపుల్ హెచ్ ఏ టైంలో బుక్ చేస్తుండు, మీరు టికెట్స్ రేట్స్ ఇంటే షాక్ అవుతారు. ఎంత పెరిగింది తెలుసా? టికెట్స్ పైన అయితే ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే విన్స్ మిక్మ్యాన్ ఉన్నప్పుడు కనీసం కొంచెం ఆన్లైన్ వస్తుండే, అరే ఫ్యామిలీస్ వస్తారు, మంచి మంచి కాంబో ఆఫర్స్ పెడుతుండే. కానీ రీసెంట్ టైంలో టికెట్స్ అసలు చాలా అంటే చాలా ఎక్కువ, 50 లక్షలు 60 లక్షల దాకా వెళ్తున్నాయి ప్రైజెస్. సో ఇదంతా చూసి అందరూ ఒకటి అర్థమవుతుంది, టికెట్స్ రేట్స్ పెరగడము, ఇదంతా బ్యాడ్ బుకింగ్, అంతా మంచిగా కాకపోవడం. ఇదంతా చూసి ఒక థియరీ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూఈ కావాలని కొంచెం బేకార్గా బుక్ చేస్తుండు ట్రిపుల్ హెచ్. ఎందుకంటే వీళ్ళు అమ్మేయాలని ఎవరికి, మళ్ళొకసారి విన్స్ మిక్మ్యాన్కి. అండ్ మనకి ఇంతకుముందు ఒక రూమర్ వచ్చిండే, విన్స్ మిక్మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూఈ మళ్ళొకసారి కొనొచ్చని. సో మేబీ దానికోసం ఇదంతా జరుగుతుందా? ఎందుకంటే ఎంతైనా సరే ట్రిపుల్ హెచ్ అల్లుడు కదా విన్స్ మిక్మ్యాన్కి. సో అందుకని ఇదంతా చేస్తుండా, లేదంటే నిజంగానే ట్రిపుల్ హెచ్ ది బుకింగ్ ఒక బకవాస్, ఒక బేకార్ బుకింగా? ట్రిపుల్ హెచ్ చక్కగా బుక్ చేయడానికి రావడం లేదా, డబ్ల్యూడబ్ల్యూఈ నడిపేయడం చక్కగా రావడం లేదా మన గేమ్ ట్రిపుల్ హెచ్కి? అది మీకేమనిపిస్తుందో అది మీరు చెప్పండి. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఓపెన్గా చెప్పాలంటే విన్స్ మిక్మ్యాన్ కేస్ పైన ఎక్కడనో ఒక మనిషి చేయి కావచ్చు అని ఈ టైప్లో ఒక టాక్ ఉంది. ఇప్పుడు ఆ మనిషి ఎవరో ఏందో నేను అంత ఓపెన్లో నేను చెప్పాను. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే దాని గ్యారంటీ మనం ఏం తీసుకోలేము. ఎందుకంటే ఆ కేసు చాలా విచిత్రం కేసు. పైకి వెళ్ళి ఇప్పుడు ఎవరు డబ్ల్యూడబ్ల్యూఈ నడిపిస్తుండో ఆ మనిషి చేయి ఉందా దాంట్లో అంటే మేమేం చెప్పలేము కదా బాస్. మనం ఓవర్ పైన చేయి లేపలేము. అంటే మన దగ్గర ఇలాంటి ప్రూఫ్స్ లేనిది మనం ఇంత పెద్ద కేసులో మనము చేయి లేపలేము, ఓవర్ పైన మనం ఏళ్ళు చూపించలేము. సో అందుకని జస్ట్ ఒక చిన్న టాక్ ఇది. బట్ నేను అందుకని అంత ఓపెన్లో ఏం చెప్పడం లేదు. కానీ చాలామంది చేయి కావచ్చు ఓపెన్లో చెప్పాలంటే. డబ్ల్యూడబ్ల్యూఈలో ఉన్నారు వాళ్ళు ఓవర్ అంటే ఒకరోజు చెప్తాను. ఫ్యాన్స్ థియరీ యాక్చువల్లీ ఇది, బట్ ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. బట్ ప్రజెంట్ కోసం అయితే సీక్రెట్స్ కొన్ని సీక్రెట్స్ ఉండేవి చెప్పినాను. బ్యాక్ స్టేజ్ చాలామంది హ్యాపీ లేరు అది చెప్పేసినాను. అండ్ ఇప్పుడు ట్రిపుల్ హెచ్ బుకింగ్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు చెప్పండి. అండ్ ఒకవేళ మీకు ట్రిపుల్ హెచ్ బుకింగ్ పైన ఇంకా ఎక్కువ సీక్రెట్స్తో మీకు నో మర్సీ టాక్ షో కావాలంటే మీరు అది కామెంట్స్లో చెప్పండి బాస్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో ఎవరెవరు ఇక్కడి వరకు చూసినారో వాళ్ళందరితో నేను ఒక చిన్నది ఒకటి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఈ మధ్యలో ఏంటంటే మన యూట్యూబ్ ఇన్కమ్ అంటే ఓన్లీ మనకని కాదు, చాలామంది యూట్యూబర్స్ కంటే ఎవరెవరికి ఓన్లీ 8,000 10,000 వ్యూస్ వస్తాయో వాళ్ళకి అంటే ఎవ్రీ మంత్ యూట్యూబ్ నుంచి చక్కగా ఇన్కమే రావడం లేదు. అండ్ అందుకని చూడండి మన యూట్యూబ్లో ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ కనిపిస్తుంది మెంబర్షిప్ది. ఓన్లీ 59 పెట్టినాను నేను మన జాయిన్ బటన్ మెంబర్షిప్. మీరు ఓన్లీ 59 రూపీస్ అంటే ఎవ్రీ మంత్ ఓన్లీ 59 రూపాయలు, ఓన్లీ 59 రూపీస్తో మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు. ఒక టిఫిన్ చేసే డబ్బులు అది. మామూలుగా ఒక 2 ప్లేట్లు లేదా 1 ప్లేట్ తిన్నా ఈ మధ్యలో రేట్స్ ఎంత ఉన్నాయో మీరు చూస్తున్నారు. సో ఓన్లీ 59 రూపీస్ నేను పెట్టినాను మన జాయిన్ బటన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఎక్కడి వరకు చూస్తున్న వాళ్ళకి ఏంటంటే ఒక మాట అడగాలనుకుంటున్నాను. అండ్ అది ఏంటంటే నేను ఇప్పుడు ఈ ఫ్యూచర్లో నో మర్సీ టాక్ షోస్ ఓన్లీ ఫర్ మెంబర్స్ కోసం తీసుకొస్తాం అనుకుంటున్నాను. ఓన్లీ ఫర్ మెంబర్స్ అంటే ఎవరెవరు అది జాయిన్ బటన్ తీసుకుంటారు, ఎవరెవరు మెంబర్షిప్ తీసుకుంటారు, ఓన్లీ 59 రూపీస్ ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా మీకు 59 రూపీస్ కట్ అయిపోయి జస్ట్ 59 రూపీసే. సో ఓన్లీ 59 రూపాయలే. సో దాంట్లో నేను ఎవ్రీ మంత్ 2 స్పెషల్ లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ మన మెంబర్స్ కోసం ఎవరెవరు తీసుకుంటారో వాళ్ళ కోసం స్పెషల్ లైవ్ స్ట్రీమ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ 2 సార్లు లైవ్ స్ట్రీమ్ వస్తుంది. ఎవ్రీ మంత్ 1 2 Q&A వీడియోస్ వస్తాయి. దాంట్లో మన మెంబర్స్ క్వశ్చన్స్ నేను దాంట్లో రిప్లై ఇస్తాను. ప్లస్ మన నో మర్సీ టాక్ షో వస్తుంది. ఎవ్రీ మంత్ ఒక్కో షో చేసినా 2 టాక్ షో చేసినా కంపల్సరీ వస్తుంది. ఇదంతా స్పెషల్ ఓన్లీ మన మెంబర్స్కే ఉంటుంది. ఎవరెవరు ఈ 59 రూపీస్ పెట్టి అంటే జాయిన్ బటన్ తీసుకోవడం, మా సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉంటుంది జాయిన్ అని, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ 59 రూపీస్ అని ఉంటుంది. ఆ రెస్లర్లు ఫ్యామిలీ అని రాసినాను మెంబర్షిప్ ది పేరు. అండ్ కొన్ని రెస్లర్స్ ఇమోజీస్ ఉంటే అది మీరు కామెంట్స్ యూస్ చేయొచ్చు.
సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు కొంతమంది ఏందన్నా నువ్వు మెంబర్షిప్ అమ్ముతున్నావు ఏందన్నా నువ్వు అని. చూడండి, ఎంతైనా సరే ఈ లోకంలో మనం బతకాలంటే, మనం నడవాలంటే, మనం ఉండాలంటే, మనం ఏదైనా చేయాలంటే పైసా డబ్బులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఒకవేళ యూట్యూబ్ నుంచి చాలా మంచిగా ఇన్కమ్ వస్తే అప్పుడు అయినా సరే నేను మెంబర్షిప్ తీసుకొని ఫోర్స్ చేస్తే అప్పుడు మీరు నాకు 100 మాటలు చెప్పినా నేను వింటాను. కానీ ఇక్కడ చక్కగా మనకి ఇంకేమో వస్తలేదు. కనీసం మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయడానికి మీరు ఆ మాత్రం చేయలేరంటే ఇక మీ ఇష్టం బాస్. తప్ప ఇంకా ఇంకా ఎక్కువ నేను చెప్పలేను మీకు. మన రెసిడెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు మన వీడియోస్కి లైక్ చేస్తారో వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటే జస్ట్ 59 రూపీస్ది అది మన ఛానల్కే చాలా హెల్ప్ అవుతుంది లాంగ్ టర్మ్ కోసం. సో ఇప్పుడు మీరు ఏదన్నా కామెంట్లు చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.